1000 కోట్ల హెవీ బడ్జెట్తో రాజమౌళి మరో సాహసం చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా విషయంలో తన పాత సెంటిమెంట్లు, ఫార్ములాలు పూర్తిగా పక్కన పెట్టాడు. చాలా ట్రెడిషన్స్ కి నీళ్లొదిలాడు. 7 వింతలు 7 అద్భుతాలతో ఈ సినిమాని నింపేయాలనుకున్న తనకి అది కూడా సరిపోలేదనిపిస్తుందా? ఎందుకంటే కెన్యాలో ప్లాన్ చేసిన 4 షెడ్యూల్ ఆగిపోయింది. టాంజానియాకు లొకేషన్ షిఫ్ట్ కాబోతుంది. సో ఈ గ్యాప్ లో తనేమైనా ఖాళీగా ఉన్నాడా అంటే అదీ లేదు. కథలో మార్పులు చేస్తున్నాడు. దేవకట్ట ఆల్రెడీ యాక్షన్ పార్ట్ లో 8 సీన్స్ కి డైలాగ్స్ రాశాడని సమాచారం అందుతోంది. అంటే కథలో మరింత అద్భుతాలు యాడ్ చేస్తున్నారా? 100 అద్భుతాలు సరిపోవట్లేదా? 10,000 కోట్ల వసూళ్లే టార్గెట్ గా వరల్డ్ ఆడియన్స్ కోసం రాజమౌళి మునుపెన్నడు జనం చూడని విచిత్రాలు చూపించబోతున్నాడా? అవేంటి? Take a look. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ 1000 కోట్ల హెవీ బడ్జెట్తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ అన్నారు. కానీ ఈలోపే హిందీ రామాయణం ఒక్కో భాగం 2000 కోట్లతో తెరకెక్కుతుందన్న ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజమున్నా రాజమౌళి మాత్రం SSMB 29 మూవీలో 100 అద్భుతాలు చూపించబోతున్నాడు. ఆల్రెడీ 7 వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ అన్నారు. పాత 7 అద్భుతాలని ఇందులో చూపించబోతున్నారన్నారు. ఇవి కాకుండా ఫస్ట్ టైం ఐమాక్స్ 3D కెమెరాను వాడుతున్న తొలి ఇండియన్ మూవీగా ఆల్రెడీ ఓ వార్త వైరల్ అయింది. ఇక ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద డైనోసార్లను ఈ మూవీ టీమే చూపించబోతుందన్న వార్త కూడా జనాల్లో అంచనాలను పెంచేస్తోంది. ఇదే కాకుండా హాలీవుడ్ ఇండియానా జోన్స్ లాంటి సాహసాలు, అగ్నిపర్వతాలు ఇలా చాలా వరకు సాలిడ్ కంటెంట్తోనే వస్తున్నాడు రాజమౌళి. కాకపోతే ఈ మధ్య కెన్యాలో ప్లాన్ చేసిన 45 రోజుల షెడ్యూల్ వాయిదా పడింది. అక్కడ అంతర్గత అల్లర్లతో ఫిలిం టీం టాంజానియాకు లొకేషన్ షిఫ్ట్ చేయాలనుకుంటోంది. కాకపోతే వీసా, షూటింగ్ పర్మిషన్స్ తాలూకా ఫార్మాలిటీస్ పూర్తవటానికి 20 రోజుల సమయం పట్టేలా ఉందట. ఆ గ్యాప్లో కథలో మార్పులు చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ దేవకట్ట, బాహుబలి తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసమే తన పెన్నుకి పదును పెట్టాడు. 8 యాక్షన్ సీక్వెన్స్ రాశాడు. అలాంటి తను మళ్ళీ వచ్చి ఆ సీన్స్ని మార్చి రాయబోతున్నాడని తెలుస్తోంది. బాగా లేవని కాదు, కానీ ఈ గ్యాప్లో రాజమౌళికి వచ్చిన కొత్త ఆలోచనల వల్ల ఇలా కథలో మరింత కంటెంట్ని పెంచేస్తున్నాడు రాజమౌళి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఫిలిం సర్కిల్స్లో గోస్ట్ రైటర్లు లేదంటే సినీ టెక్నీషియన్స్ అనుకునే మాటలతో బయటకొస్తున్న ప్రచారాలు. నిజమేంటనేది మాత్రం రాజమౌళి చెబితేనే తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈగ, బాహుబలి, ట్రిబుల్ ఆర్ ఏది చూసినా ముందే బేసిక్గా స్టోరీ లైన్ చెప్పే రాజమౌళి SSMB 29 విషయంలో ఆ ట్రెడిషన్ని పక్కన పెట్టేశాడు. తర్వాత హీరో, హీరోయిన్లు, కాస్ట్ అండ్ క్రూతో ప్రెస్ మీట్ పెట్టే తను ఆ ఆచారాన్ని కూడా పక్కకి నెట్టేశాడు. ఇక తన సినిమాల్లో నటించే స్టార్ల బర్త్డేకి, మూవీకి సంబంధించిన వీడియోలు వదిలేవాడు. మరి ఆ ట్రెడిషన్ని కూడా పక్కన పెడతాడో లేదో ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అప్డేట్ వస్తే తెలుస్తుంది. అప్డేట్ రాకున్నా క్లారిటీ అయితే వస్తుంది. అయితే 100 వింతలను చూపించబోతున్న రాజమౌళి అన్న మాట రావటానికి కారణం 5000 సంవత్సరాలుగా ఏ టైమ్ లైన్స్లో దేన్ని వింతగా భావించేవాళ్ళు, వేటిని అద్భుతాలుగా నమ్మేవాళ్ళు వాటినే ఈ మూవీలో చూపించబోతున్నాడు జక్కన్న. ఇంతగా సినిమాలో కంటెంట్ నింపినా పాన్ వరల్డ్ ఆడియన్స్ కోసం ఇంకా ఏదో చేయాలన్న తపన మాత్రం రాజమౌళిలో పెరిగిపోతుంది. అందుకే ఇంకా కథకి రిపేర్ల కార్యక్రమం జరుగుతోంది.